భారత్ పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇండియాను ఎప్పుడు దెబ్బ కొట్టాలా అని పాక్ చూస్తూ ఉంటుంది. కానీ అది సాధ్యం కాకుండా దాని ప్రయత్నాలు మాత్రం ఆపదు. ఎప్పుడు భారత్పై విషం చిమ్ముతూనే ఉంటుంది. ఇక ఎన్నో ఏళ్లుగా భారత్కు దక్కాల్సిన నీళ్లు పాక్కు వెళ్తున్నాయి. 4 దశాబ్దాలపై సాగుతున్న ఈ నీటి ప్రవాహానికి భారత్ ఇప్పుడు చెక్ పెట్టింది. అసలు భారత్ ఏం చేసింది? పాకిస్తాన్కు వెళ్తున్న నీటి ప్రవాహానికి ఎలా చెక్ పెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. సింధు నది ఉపనది అయిన రావి నది నీళ్లన్నీ ఇకపై భారత్కే దక్కనున్నాయి. గత 4 దశాబ్దాలుగా ఈ నీళ్లు పాకిస్తాన్కు తరలుతున్నాయి. ఇప్పుడు షాపూర్ కంది బ్యారేజ్ పూర్తవడంతో ఈ నీటి ప్రవాహానికి చెక్ పడింది. ఇకపై చుక్క నీరు కూడా పాకిస్తాన్కు వెళ్లదు. ప్రస్తుతం ఆ నీటిని జమ్మూ కాశ్మీర్లోని కతువా సాంబా జిల్లాలకు మళ్లించారు. దీంతో 32,000 హెక్టార్లకు సాగునీరు అందనుంది. అంతేకాకుండా జల విద్యుత్ ఉత్పత్తి చేసి అందులో 20% జమ్మూ కాశ్మీర్కు ఇవ్వనున్నారు. మన ఇండియాలో ఈ నది 720 కిలోమీటర్ల మేల ప్రయాణించి పాకిస్తాన్ చేరుకుంటుంది. భారత్ పాక్ విభజన తర్వాత సింధు నది జలాలపై ఇరువైపుల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు, చీనాబ్, జలీం నదులు పాక్కు దక్కగా బియాస్, రావి, సట్లజ్ నదులు మనకు దక్కాయి. ఒప్పందంపై అప్పటి ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. రావి నది జలాలు పాక్కు వెళ్లకుండా ఆనకట్టులు నిర్మించాలని అప్పట్లో భారత్ నిర్ణయించింది. దీనికోసం జమ్మూ, పంజాబ్ రాష్ట్రాల మధ్య 1979లో ఒప్పందము జరిగింది. రావి నదికి ఎగువ వైపు రంజిత్ సాగర్ డ్యాం, కింది వైపు షాపూర్ కంది బ్యారేజ్ నిర్మించేందుకు 2 రాష్ట్రాల సీఎంలు సంతకాలు చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఇక్కడి నుంచి కథ మరోలా మారింది. 1982లో ఈ ప్రాజెక్టులకు ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. 1998 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలని, కానీ అలా జరగలేదు. అనుకున్నట్లుగా 2001లో రంజిత్ సాగర్ డ్యాం పూర్తయింది. అయితే షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం మాత్రం ఆగిపోయింది. దీంతో రావి నది నీళ్లు పాకిస్తాన్కు కొనసాగాయి. ఎట్టకేలకు 2008లో ఈ బ్యారేజ్ ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా 2013లో నిర్మాణం స్టార్ట్ అయ్యింది. నిర్మాణమైన ఏడాదికే మళ్లీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల మధ్య వివాదంతో షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం ఆగిపోయింది. దీంతో కథ మళ్లీ మొదటికి రాగా కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్రం జోక్యంతో 2018లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవడంతో పాక్కు వెళ్తున్న నీటి ప్రవాహానికి 4 దశాబ్దాల తర్వాత అడ్డుకట్టపడింది. ప్రస్తుతం నీటిని జమ్మూలోని కతువా, సాంబా జిల్లాలకు తరలిస్తున్నారు. అలాగే విద్యుత్ను సైతం ఉత్పత్తి చేయనున్నారు. ఈ ఉత్పత్తిలో 20% కరెంట్ను జమ్మూ కాశ్మీర్కి ఇవ్వనున్నారు. దీంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.